ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్న పాస్టర్లకు అన్నలకు అందరికీ వందనములు. అయ్యా ఈరోజు 30వ తారీఖు 12 నెల 2025. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 28 వచనం 29 వచనంలా ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. చూడు. వారు మేము దేవుని క్రియలు జరిగించేటప్పుడు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుని క్రియ అని వారు అడగగా ఆయనను పంపిన వానందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అంటున్నాడు. ఆయనను పంపిన వానన్ను ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన పంపిన వానందు విశ్వాసం ఉంచాలి అన్నాడు. ఆయన ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని పంపాడు. పంపిన వానందు విశ్వాసం ఉంచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును పంపాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభును ఏమని విశ్వసించాలి? దేవుడు అని విశ్వసించాలనా, దేవుని కుమారుడు అని విశ్వసించాలనా, ఏమని విశ్వసించాలా మీరు చూపాలి. మేము దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాం. దేవుడు అని విశ్వసించే తల్లు ఆయన దేవుని క్రియ అంటే ఏమనగా ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచడం అంటే దేవుడని విశ్వసించాలని ఎక్కడన్నా బైబిల్లో వచనం ఉంటే చూపవలసిందే కోరుతున్నాను. అందరికీ వందనములు. ఇంకో మాట ఏంది? 5:24 5:24 5:24 యోహాను సువార్త 5:24 వచనంలా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా మాట విని 24 ఆడుంది కొట్టేసినారా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆయనను పంపిన వాని అందు విశ్వాసం ఉంచాలా. ఆడ చూస్తే ఆయన ఎవరిని పంపినో ఆయన అందు విశ్వాసం ఉంచాలి. ఈడ చూస్తే ఈయనను ఎవరు పంపినారో నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచితే ఉంచమంటున్నాడు. నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గల వాళ్ళు అంటున్నారు. ఆయనను పంపిన వాని అందు ఏమని విశ్వసించాలా? ఇద్దరు ఒకటే అని విశ్వసించాలనా, లేదంటే ముగ్గురు ఒకటే అని విశ్వసించాలనా? వచ్చని చూపండి. ఓకేనా? ముగ్గురు ఒకటే అట్లా కాదు, కానీ ఏమని విశ్వసించాలనేది మీరే క్లారిటీ ఇవ్వాల్సిందిగా అన్నలకు అందరికీ వందనములు. సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అడిగిన దానికి ఎదురు క్వశ్చన్ అడగడం ధర్మం కాదు. మొన్న క్వశ్చన్ అడిగాను, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పరలోకం ఎక్కిపోయిన తర్వాత మన మనుషులతో ఏమైనా మాట్లాడినాడంటే తండ్రి అయినా దేవుడు మాట్లాడినాడా అని అడుగుతున్నాడు నంది కొట్టు గ్రూప్లో. అది న్యాయం కాదు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మాట్లాడితే మాట్లాడని చెప్పండి, మాట్లాడకపోతే మాట్లాడలేదు అని చెప్పండి. మాకేంటి తర్వాత క్వశ్చన్? మీరు తండ్రి అయిన దేవుడు భూమి మీద ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడా? పరలోకం పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ మీరు అడగండి దాని సమయం వచ్చినప్పుడు. మేము అడిగినప్పుడు మీరు అడగడం అది చాలా బాధాకరము. చేతగానోళ్ళ కిందికి వస్తుంది, లేదంటే జ్ఞానం లేనోళ్ళ కిందికి వస్తుంది. అది మూర్ఖత్వం కిందికి వస్తుంది. ధర్మం కాదు అది. నేను ప్రేమతో బతిమలాడుతూ ఉన్నాను. అందరికీ వందనములు. ప్రేమతోనే సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాను. అందరికీ వందనములు.